నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. సెలవు దినాలు కావడంతో స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. క్షేత్రమంతా శివనామస్మరణతో మారుమోగుతోంది. భక్తులు తెల్లవారుజాము నుంచి పాతాళగా గల పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకునేందుకు క్యూ లైన్లో వేచి ఉన్నారు. దర్శనం కోసం భక్తులు కంపార్ట్మెంట్లలో బారులు తిరగడంతో స్వామివారి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థాన అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శని, ఆది, సోమవారాల్లో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన సేవలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనాల ద్వారా భక్తులను అనుమతిస్తున్నారు. క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లు కంపార్ట్మెంట్లలో ఉన్న వారికి ఎప్పటికప్పుడు అల్పాహారం, బిస్కెట్లు, మంచినీరు అందజేస్తున్నట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు.